ఇప్పుడే పీయూష్ గారు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు మీకు అంతా కూడా ఈ సెక్టర్స్ ఏ విధంగా చేయబోతున్నాం అని. మీ అందరికీ కూడా మీ దగ్గర డేటా అంతా ఉంది. ఆ డేటా అంతా ఉంది కాబట్టి మీరు ఈజీగా ఇప్పుడు చూసాం మీరు 25-26లో డిస్ట్రిక్ట్ వైజ్ హూ ఈజ్ నెంబర్ 1, హూ ఈజ్ లాస్ట్, యు ఆర్ హ్యావింగ్ ఏ డేటా. ఎవరు పాస్ అయ్యారు ఎవరు ఫెయిల్ అయ్యారని వాళ్ళకే వర్తించదు, ఈ పక్క ఉండే మినిస్టర్స్ కూడా వర్తిస్తుంది. మీరు కూడా చైర్మన్స్, ప్లానింగ్ బోర్డ్ చైర్మన్స్, మీరు కూడా పార్ట్నర్స్ ఇన్ డెవలప్మెంట్ కావాలి. అక్కడికి వచ్చినప్పుడు ఈచ్ డిస్ట్రిక్ట్లో మీరు చూస్తే అగ్రికల్చర్లు ఎక్కడున్నారు, ఇండస్ట్రీలు ఎక్కడున్నారు, అల్టిమేట్గా సర్వీస్ సెక్టర్ ఎక్కడున్నారు, ఇవన్నీ కూడా ఉన్నాయి. మొత్తం పాలసీ మేకర్స్ అందరిని ఇన్వాల్వ్ చేస్తున్నాం. డిస్ట్రిక్ట్ లెవెల్లో మినిస్టర్ ఉంటాడు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఎమ్మెల్యే ఉంటాడు, అప్ టు విలేజ్ సెక్రటరీ వరకు పోతున్నాం. దయచేసి మళ్ళీ ఈ డిపార్ట్మెంట్ చాలా క్రూషియల్ కాబట్టి జాగ్రత్తగా చేయాల్సిన మిమ్మల్ని అందరూ కోరుకుంటూ 137 అనుకున్నాం, 140 అనుకున్నాం. ఐ వాంట్ టు స్టాప్ ఇట్ 1-2 minutes. ఓన్లీ మనోహర్ Sir, just an extension of what you mentioned, sir. ఇందాక రాజశేఖర్ గారు, can you go to slide 33? RSK గురించి మీరు టాప్ 5 స్లైడ్స్లో బాలభద్రాపురం అన్నారు. కానీ ఇందాక ఆనరబుల్ సీఎం గారు అన్నట్టు సమ్ ప్లేసెస్ వేర్ ద ఎక్సెస్ యూటిలైజేషన్ ఆఫ్ ఫర్టిలైజర్ ఆర్ యూరియా, అక్కడ యానిమల్ హస్బెండరీ మీకు ఎక్కువ చూపించారు మీరు బాలభద్రాపురంలో. బట్ హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ క్యాన్సర్ కేసెస్ వాజ్ రిపోర్టెడ్ బై ఈనాడు. అప్పటి నుంచి చాలా లోతుగా రీసెర్చ్ జరుగుతుంది ఆ విలేజ్లో. కారణం ఏంటి? ఈ రెండు మనం ఒకసారి చెక్ చేసుకుంటే, ఎందుకంటే మీరు అది రోల్ మోడల్గా తీసుకున్నారు. మీరు టాప్ 5లో టాప్ 3 బాలభద్రాపురం చూపించారు, కానీ రీసెంట్గా 200 కేసెస్ రిపోర్ట్ అయినాయి. మోర్ దెన్ 30 డెత్స్ అయినాయి అక్కడ, జస్ట్ ఇన్ దట్ వన్ విలేజ్. సో అది కారణం ఏంటనేది మీరు ఒకసారి యానిమల్ అవును అదే అంటున్నాను. అంటే మనోహర్ గారు చెప్పేది ఏంటంటే ఆల్ ఒక పక్కన ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ యూటిలైజేషన్ వర్సెస్ టు హెల్త్. ఫ్యూచర్ ఇస్ దాట్. మీరు ఫ్యూచర్ హెల్త్ స్పాయిల్ చేసి అగ్రికల్చర్ చేస్తారంటే ఎవరు సపోర్ట్ చేయరు. మనం ఓవరాల్ ఎకో సిస్టంలో వీ హ్యావ్ టు ఎడ్యుకేట్ పీపుల్ కంటిన్యూస్లీ. మన రెస్పాన్సిబిలిటీ అది. కాబట్టి అది కూడా ఒకసారి వర్కౌట్ చేయాలి. ఇది రైట్. అగ్రికల్చర్ మీరు కూడా హెల్త్ రీజన్స్ ఎట్లా మనం వెళ్తున్నాం, టాప్ 10 డిసీజెస్ విచ్ కాంట్రిబ్యూట్స్ నియర్లీ 80% ఆఫ్ డిసీజెస్ వస్తుంది. అందులో పోయినప్పుడు ప్రివెంటివ్కి వచ్చినప్పుడు ఇవన్నీ వస్తాయి, రూట్ కాస్ట్ అన్ని. విల్ వర్క్ ఇట్ అవుట్. ఒకటే పాయింట్ సార్, మీరు ఇందాక కాకినాడ కలెక్టర్ గారు అన్నట్టు మీరు వాట్ ఈస్ రెసిడెన్షియల్ యూ కెన్ కన్వర్ట్ టు ఇండస్ట్రియల్ అన్నారు. ఈజ్ దట్ పాసిబుల్ వేర్ వీ హ్యావ్ దీస్ లేఅవుట్స్ అన్ని కూడా చాలా భారీగా తీసుకున్నారు కదా సార్, 600 ఎకరాలు 300 ఎకరాలు తీసేసుకున్నారు, లేఅవుట్స్ చేశారు. అవి చాలా వరకు ఖాళీగానే ఉన్నాయి సార్. అవన్నీ కూడా తీసుకుంటా చెప్పారు. కెన్ వి కన్వర్ట్ దోస్ ఇంటూ స్మాలర్ MSMEs ఆర్ సంథింగ్? అది చెప్పాను, అదొక క్లారిటీ. అది క్లారిటీ ఇచ్చాను నేను. ఎక్కడైతే పీపుల్ ఆర్ నాట్ విల్లింగ్, యూ కన్వర్ట్ టు MSME. వాళ్ళకి ఆల్టర్నేటివ్ హౌస్ సైట్స్ విల్ ప్రొవైడ్, దాన్ని అక్వైర్ చేసి ప్రొవైడ్ చేద్దాం. ఓకే సార్ పార్థ సార్ హౌసింగ్ కన్స్ట్రక్షన్కి పొజిషన్ సర్టిఫికేట్స్ చాలా అవసరం సార్. అర్బన్ హౌసింగ్ శాంక్షన్ చేస్తున్న గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పొజిషన్ సర్టిఫికేట్స్ లేకపోవడం మూలంగా వాళ్ళు అవైల్ చేసుకోలేకపోతున్నారు సార్. కొద్దిగా కలెక్టర్స్కి కొంచెం మీరు డైరెక్షన్ ఇస్తే బాగుంటుంది సార్. ఓకే, కలెక్టర్స్ నోట్ చేసుకోండి. అవన్నీ ఎండ్ టు ఎండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు అవన్నీ వర్కౌట్ చేయండి. మీరు కూడా ఎప్పటికప్పుడు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడ ఏ కలెక్టర్ చేయలేకపోతే వాళ్ళతో మాట్లాడి సార్ట్అవుట్ చేసుకోండి. ఓకే, విత్ దిస్ థ్యాంక్ యూ. దెన్ లంచ్ బ్రేక్. Sir, now it is 1:40, sir. We'll reassemble at 2:40. 1 hour lunch break, sir. 2:30 కదా, 10 minutes. అడ్జస్ట్ ఈ 10 minutes ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు కదా, మళ్ళీ సాయంత్రం 7కు వదిలేయచ్చు. Then we'll